అసలు ఈ లెక్క మీరు సాల్వ్ చేయలేకపోతే సూక్ష్మీకరణ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ చూడండి సార్. మీరు ఏదో పద్ధతి చేసుంటారు, రైట్? ప్రాబబ్లీ 2 into ఏముంది మీరు సాల్వ్ చేసే పద్ధతి, క్యూబ్త్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + 5. 11 + 5 ఎంత? 16. 16 పవర్ 1/6 మీరు ఇట్లా సాల్వ్ చేసి ఉంటారు. 16 పవర్ 1/6 నీట్గా రాసుంటారు ఇట్లా. 15 డివైడెడ్ బై 2 పవర్ 5/3 ఇట్లే సాల్వ్ చేశారు కదా సార్. సో ఇదేమైంది? 2 into 2 పవర్ 16 ఎంత? 2 పవర్ 4. 2 పవర్ 4 into 1/6 అంటే 2 పవర్ 2/3 ఇంటూ 15 డివైడెడ్ బై 2 పవర్ 5/3. అందరు టీచర్లు కూడా, మీరు నాది కాకుండా ఇంకా చాలామంది ఛానల్స్ చూస్తారు కదా సార్, అందరు ఇలానే సాల్వ్ చేస్తారు. 2 పవర్ ఇదేమో 1 + 2/3 ఆన్సర్ ఎంత? 15 అంటాడు. ఎవడయ్యా నిన్నిట్ట సాల్వ్ చేయమన్నాడు? 15లో కారణాంకాలు ఏంటి? 3 into 5. 3ని నువ్వు ఫర్దర్ డివైడ్ చేయవచ్చా? 3కి కారణాంకాలు ఏంటి సార్? 1 into 3, రైట్? ఆన్సర్ 3తో డివైడ్ అవ్వాలి. 10 3తో డివైడ్ అవ్వట్లేదు, 20 3తో డివైడ్ అవ్వట్లేదు, 25 3తో డివైడ్ అవ్వట్లేదు. ఆన్సర్ ఎంత? 15. ఎవడయ్యా నిన్ను ఇట్ట చేయమన్నాడు? రైట్? ఎందుకు ఇది టైం? నేను చాలాసార్లు ఇటువంటి డివిజిబుల్ భాజనీయత సూత్రాలు, ప్రధాన సంఖ్య యొక్క ఇంపార్టెన్స్ చాలాసార్లు మీకు చెప్పాను. ఎన్రోల్డ్ స్టూడెంట్స్ క్లాసులో చాలాసార్లు చెప్పాను. 7c2 చాలామంది దీన్ని n into n-1/2గా రాసి 21. ఎవడయ్యా నిన్ను రాయమన్నాడు? 7 అనేది ప్రధాన సంఖ్య, ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి. ప్రధాన సంఖ్య యొక్క ఫండమెంటల్స్ తెలియకపోతే మీరు ఇలా సాల్వ్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 20 సెకండ్లు 30 సెకండ్లు ఎక్స్ట్రా. నీకు మెయిన్స్లో బాగా దీని నా యొక్క క్లాస్ ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది సార్. అర్థమైందా? 15 చూడయ్యా ఫస్ట్. నిన్నెవడు ఇది చూడమన్నాడు? ఎవడు ఈ క్యాల్కులేషన్ చేయమన్నాడు? 15 యొక్క రైట్ భాజనీయత సూత్రం ఏంటి? 3తోటి డివైడ్ అవ్వాలి, 5తోటి డివైడ్ అవ్వాలి. 15 ఇంటూ సమ్ నంబర్ చేయి. 15 3 ఎంత? 45. 15 3తో డివైడ్ అవుతే 45 3తో డివైడ్ అవుతుంది కదా. 15 7 105. 15 3తో డివైడ్ అయితే 105 3తో డివైడ్ అవుతుంది కదా. ఎవడయ్యా నిన్ను ఇట్లా చేయమన్నాడు? అవసరమే లేదు. క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. మనము మ్యాథమెటిక్స్ని ఓ ఫార్ములాలు అట్లా చూడాల్సిన అవసరం లేదు. చాలా ఫండమెంటల్స్ నుంచి చూస్తే చాలు. అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుంది. అప్పుడు కోచ్ పిలిచి ఒక మాట అంటాడు, మీరందరూ చేస్తున్న తప్పేందంటే మీరందరూ పాస్ డీగో మారడోనాకి ఇస్తున్నాడు. మీరందరూ ఏంటంటే డీగో మారడోనానికి బాల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. డీగో మారడోనా అర్జెంటీనా టీం కాదు. అండ్ బాల్ చేతిలో పట్టుకొని తిప్పి ఫుట్బాల్ ఆడడానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం ఆడితే మనం ఫైనల్స్ దాకా వెళ్తాం. ఆడకపోతే క్వార్టర్స్ ఓడిపోతాం. అర్జెంటీనాకి వెళ్తే చెప్పులు ఇచ్చుకొని కొడతారు మనల్ని. ఎందుకనంటే అక్కడ ఫుట్బాల్ పిచ్చోళ్ళు వాళ్ళు. సో కోచ్ అన్నాడు, ఫుట్బాల్ ఆడడానికి ఒక పద్ధతి ఉన్నది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి తెలుసుకుంటే చాలా ఎగ్జాములు మొట్టమొదటిసారే నువ్వు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా సార్? మొట్టమొదటి సూత్రము ఏంటా సూత్రము? క్వశ్చన్లతో పాటు ఆన్సర్ని కూడా చదువుతాను. ఇంకేమన్నా ఉన్నాయా చూస్తాను. నాకు తెలియదు, నేను చూస్తూనే ఉంటే నాకు ఆన్సర్లు దొరుకుతున్నాయి.